నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలైనా నీ దివ్య కుమారుడు మా ప్రభువైన యేసుకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచం ఆద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పెంచుతున్నావు. నిత్యాత్మనగా రూపొందించుగాక. నేను ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య పునీత అన్నమ్మ గారితోనూ చిన్న తెరేజమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా
వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించడానికి ప్రయత్నాలుకుంటున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాంచైజ్ గురువులను, మా చిన్నాపతిని భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. మీ చిత్త ప్రకారం మీ సంకముని చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దైవ తండ్రి, నలుగు దశల చదివిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకోను. మా సహోదరులను ముఖ్యంగా జరిగే సర్వీస్ ఈ ప్రాంతంలో ఈ సువార్త వ్యాప్తి కొరకై పాటుపడినటువంటి గురువర్యులు, కన్యకామణులు, ఉపదేశులు, సంఘపతులు, విశ్వాసులందరినీ మీ ప్రేమసులు వారందరినీ లేదో మీ రాజ్యంలో చేర్చుతున్నాడు. మేము చేరి మీ మెరుగుతాను పొందుగాక మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులు లోకములకు దయచేస్తున్నారు. ఈ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్టు చేయండి. మేము మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షిస్తున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలులతో వచించిన పదమైన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించండి. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహించండి. యుగ యుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగా. ఒకరికొకరు సమాధానం Hare Hare Subhadra
అనుగ్రహించు ప్రభు, మీరు ఎందుకు పిలువబడిన వాళ్ళము ధన్యులు. దయచేసి సమస్త లోకములకు ఆశాజనకములను రక్షణ శోధయములను ఉండెను గనుక నీ శ్రీ సమానముతో పొంగినట్లు అనుగ్రహించు. మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన ఆహ్వానాన్ని మన్నించి దాదాపుగా 5 నెలల క్రితమే మన గుంటూరు మేత్రాలు మహాఘనత వహించినటువంటి కలిసి
మన యొక్క పండుగ వచ్చి ఈరోజు మనందరి కోసం మన గ్రామం కోసం దివ్య పూజా బలి సమర్పించి చేద్దాం. అలాగే ఇటువంటి గురువులు కూడా విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి కూడా మన ప్రత్యేక వందనాలు తెలియజేద్దాం. అందించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా మన ధన్యవాదాలు తెలియజేద్దాం. క్రింద భోజనాలు ఉన్నాయి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలానే వారికి సహకరించినటువంటి పెద్దలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేగాని ఈ యొక్క దేవాలయానికి పైన ఉన్నటువంటి దానికి అలంకరణ అంటే పెయింట్స్ వాటిలో ప్రత్యేక శ్రద్ధ చూపినటువంటి ఫ్రీగా పెయింట్స్ వేసినటువంటి దిలీప్ కుమార్, ఉదయ్, పాపయ్య వాళ్ళ ముగ్గురికి కూడా మన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఇక్కడ ఈ రోజు మనందరం కూడా ఇంత ప్రశాంతంగా కూర్చున్నామంటే కింద 2-3 కమిటీలు పనిచేస్తున్నాయి, పూజకి రాలేదు. ప్రత్యేకంగా వాళ్ళకి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే అనేక మంది అనేక రకాలుగా వస్తు రూపాయన ధన రూపాయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన యొక్క దేవాలయంలో మీరు గమనించి ఉంటారు, ముసలయ్య గారి కుమారుడు బాలస్వామి అలాగే సింహారాయ గారి కుమారుడు పాపయ్య వాళ్ళిద్దరు కలిసి మార్పులను స్పాన్సర్ చేశారు. దీన్ని పరచడానికి గోలీస్లేవే కుమారుడు అంతోని అలాగనే పవను అవారి బాలిగిరి ప్రవీణు అలాగే బాలపు వీళ్ళు ముగ్గురు కూడా చాలా ఖర్చుతో కూడిందని మనకు ఫ్రీగానే చేశారు. కాబట్టి వీళ్ళకు కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఇంకా ఎవరైనా మర్చిపోయినట్లయితే మేము గుర్తు పెట్టుకొని క్రింద మళ్ళా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అలాగనే ఈ యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి పునీత ఆరోగ్య మాత స్వరూపం ఈ యొక్క 25 సంవత్సరాల నాటికి మళ్ళా కొత్తగా ఒక స్వరూపాన్ని తీసుకొని ప్రతిష్ఠించాలన్నటువంటి మంచి ఉద్దేశంతో మన యొక్క భీమశెట్టి రాజు వారి యొక్క నాన్నగారి జ్ఞాపకార్థంతో నిర్మలగిరి నుంచి తీసుకొని వచ్చి ఈ యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. రాత్రి దీన్ని తీసుకొని రావడం జరిగింది. దాన్ని మన మైత్రాలను వారు ఆశీర్వదించడం జరిగింది. దీనికి కూడా వారి యొక్క కుటుంబానికి మన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మన యొక్క ఉపదేశ గారు అనేక రకాలుగా మనకి అందుబాటులో లేనప్పటికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలని అందించి మనకి తోడ్పాటు ఇచ్చినటువంటి మన ఉపదేశ గారికి కూడా మనం 2 ఉపదేశాలు ఉన్నారు ఇక్కడ, వెరోనికమ్మ గారు అలాగే శివరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ యొక్క 9 రోజుల కార్యక్రమం జగన్పాదం అవడంలో ప్రధాన భూమికను పోషించినటువంటి మన యొక్క మరిదల సభ్యులు అలాగే మన యొక్క మహిళా విల్సన్ దీపాల సొసైటీ సభ్యులు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇంకా ఇప్పుడు సన్మాన కార్యక్రమంలో 2వ సంవత్సరంలో అప్పటి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఎస్ థామస్ గారు చేతుల మీదుగా డాక్టర్ చిన్నయ్య గారు ప్రోద్బలంతో ఇక్కడ మరియ మాతను ప్రదర్శించుకోవడం జరిగింది. దీనిలో చిన్న అంటే 16వ తారీఖున ప్రతి సంవత్సరం మన పండుగ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ యొక్క పండుగ 16వ తారీఖున జరుపుకోవడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఆ 16వ తారీఖు రావడానికి 9 రోజులు ముందుగా అంటే ఏప్రిల్ 7వ తారీఖున ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వస్తుంది. ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని 16వ తారీఖు అయినటువంటి మరియమ్మ గారి అతి భక్తురాలైనటువంటి బెన్నదత్తమ్మ చనిపోయినటువంటి రోజు. ఆ రోజుని మేము అందరం కూడా కొనియాడటానికి ఆ తల్లి యొక్క గౌరవార్థం ఇక్కడ 16వ తారీఖున ఎంత ఎండైనా సరే దానిని మేము కొనసాగించుకుంటూ వస్తున్నాం. అనేక మంది గురువులు కూడా వచ్చి దీన్ని మార్చండి అన్నప్పటికీ కూడా మేము మార్చడానికి మేము సందేహించి మా తల్లి మాకు ఇచ్చినటువంటి డేటును మేము మొదలకుండా చేయడానికి ఇది మాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎండలో మిమ్మల్ని రప్పించడానికి ప్రధానమైనటువంటి కారణం. ఏది ఏమైనా సరే ఈ రోజు ఇంత చక్కటి వాతావరణం ఈ యొక్క 15 రోజుల నుంచి మనం ఈ 45 డిగ్రీల వాతావరణంలో మనం ఉన్నాం. అయినా కానీ ఇంత చక్కటి వాతావరణం రావడానికంటే ఆ యొక్క తల్లి మనందరినీ కూడా కాచి కాపాడడానికి మనం గుర్తుంచుకోవాలి. స్వాగతం పలుకుతాం. ఇప్పుడు మన యొక్క వేటల వారిని మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ చార్లెస్ స్వామి వారు చాలువాతో గట్టిగా చెప్పగలగాలి. అలాగే మన
మన యొక్క పెద్దలు అందరూ కూడా గట్టిగా చెప్పాలయ్యా, కన్యాకుమారి తప్పట్లు ఇవ్వాలి. గ్రామంలో ఉన్నటువంటి మర్యాదలం అతి ప్రధానమైనటువంటిది. ఇది కూడా మన యొక్క గ్రామంలో వాళ్ళు కూడా వచ్చి బిషప్ గారిని సన్మానించాలి. ముఖ్యంగా వీరనీకమ్మ గారు, తీరజమ్మ గారు ఇద్దరు కూడా త్వరగా రావాలి. ఆనంద్ కుమార్ వాళ్ళు కూడా మహిళా విద్యార్థి సొసైటీ సభ్యులు పోలంగి జోస్ఫిన్, అనుమల శౌరీలు ఇద్దరు కూడా రావాలి. గారు సంయుక్త ఆధ్వర్యంలో చందు దండయ్యమ్మ ఒక నిమిషం. సన్మానించడానికి చేస్తున్నారు. వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. మీరు మాకు ఇచ్చినటువంటి సమయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మళ్ళా పక్కకి వచ్చినట్లయితే వారికి వాసు బాలరావు గారు కోరుతున్నాము. వాసు బాలరావు గారు, సుందరరావు గారు చదివించాడు బాబాయ్. ఒకసారి పెద్దనాన్న ఒకసారి చూడండి, ఒక్క నిమిషం ఫోటో తీసుకుందా. ఓకే రెడీ. అలానే మన విచారణ గురువులు మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి షీల్డ్ 20 తప్పట్లు గట్టి కొట్టండి. అలానే బాధగారికి మొమెంటో అందించవలసిందిగా మన విచారణ గురువులు. థ్యాంక్ యూ ఫాదర్. తర్వాత మన యొక్క యంగ్ ప్రీస్ట్ వై థామస్ ఫాదర్ గారిని కూడా సన్మానించాలి. చోరుభక్తులు గారు, అలానే సింహారాయణ గారు రెడీ. తప్పట్లు కొట్టాలి. ఇక్కడ ప్రతి వై థామస్ ఫాదర్ గారు. ఒక్క నిమిషం. ఓకే రెడీ బాబాయ్. ఓకే రెడీ. మీరు ఫాదర్ గారు 53 సంవత్సరాల గురు జీవితంలో ఈ వయసులో కూడా పండించారు. ఉన్నటువంటి వాళ్ళు ఆయన కూడా గట్టిగా తప్పకుండా అలానే గట్టిగా థ్యాంక్ యూ ఫాదర్. అలానే ఫాదర్ అమర్దాస్, ఫాదర్ విలియం, ఫాదర్ విజయ్ చంద్రన్, ఫాదర్ శివరి, నాగవాస్కో ప్రేమివాస్, సిస్టర్ షైనీ గారు కూడా వచ్చేసి ఫాదర్ గారి చేతుల మీద నుంచి బొకే కూడా ఉంది. బొకే ఒకటి కీ కాబట్టి సిస్టర్స్ కి
మిస్టర్ గారు నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా బిజీగా ఉండి మనకి సహాయం చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సిస్టర్ ప్రవీణ గారు కూడా వారిని కూడా సిస్టర్ యాంటో గారిని కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలానే బయట ఇద్దరు సిస్టర్స్ ముగ్గురు సిస్టర్స్ వేచి ఉన్నారు. వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మన యొక్క గెస్టులు బయట నుంచి విచ్చేసినటువంటి గెస్టులు మంగళగిరి, అలానే విన్సెంట్ డిపాల్ సొసైటీ నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు ఎన్ బాలకిషోర్ గారు కూడా వస్తే స్టేజ్ దగ్గరికి వచ్చి పీఠ దగ్గరికి వచ్చి మీరు మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా ఒక 13 మంది వరకు కోర్టులో దాదాపుగా 12 సంవత్సరాలు తిరిగారు మహిళ. వాళ్ళకు కూడా మీ చేతులతో చిన్న పులిపాటి జోషి గారు, ఓన్లీ జ్యోతి మరేణ గారు, ఉన్నటువంటి వాళ్ళందరూ రెడీ. చివరిపట్నం గారు, సింహారాయణ గారు, కాకుమాను ఫ్రాన్సిస్ గారు వారు చేసినటువంటి త్యాగానికి గుర్తుగా ఇవ్వడం జరుగుతుంది. చివరిగా అయిపోయిందా రండి బాబు ఇద్దరు పిలిపాటు చేసి బాబాయ్. మన యొక్క మేత్రాల వారికి మన యొక్క రజిత జూబిలీ షీల్డ్ను కూడా మన యొక్క విచారణ గురువులు బహుకరించవలసిందిగా. ఇక ఈరోజు ప్రధాన ఘట్టమైనటువంటి దివ్య పూజా బలి ముగిసింది. మన యొక్క జూబిలీ మనం అర్థవంతంగా చేసుకుంటున్నాం. ఈ యొక్క జూబిలీ వేడుకలు ఇంతటితోనే కాకుండా మన యొక్క కుటుంబాల్లోనూ మన యొక్క విచారణ పైనను అదే విధంగా మనం చేసే ప్రతి పనులను కూడా మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన విచారణ గురువు వారిని మిగతాది కొనసాగిస్తారు. One side. అలాగే మన ఈ స్లేవ్ కంటే ముందుగా ఈ ప్రాంతంలో ఒకసారి మీరందరూ వాళ్ళకి మన కరసాల గ్రామం తెలియజేస్తా కోరుతున్నాం. కింద స్టేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ మన ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము, రాజకీయ నాయకులు అలాగనే ఇతర పెద్దల్ని. ఆ స్టేజ్ మీద కూడా ఏమైనా అందరూ కూడా ఏక మనస్సుతో ఏక హృదయముతో ఏకమై ఆ దేవాతి దేవునికి మీ తరపున నా తరపున ఆ హృదయపూర్వకమైనటువంటి శతకోటి పాదాభివందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన విచారణకి వచ్చి ఈ దివ్య పూజాబలిని సమర్పించి మనకి మంచి సందేశాన్ని అందజేసినటువంటి మన గుంటూరు మేత్రానుల వారు ప్రత్యేకంగా ఈ జూబిలీ మార్చి నెలలో వారి దగ్గరికి వెళ్ళి సరే మన మొలకపేట గ్రామస్తులు కోరుకున్నటువంటి విషయాన్ని వారికి విన్నవించారు. వారు దానిని వర్క్స్ విచారణ 1957వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది ఇప్పుడు 60 సంవత్సరాలు జూబిలీ చేసుకుంటుంది. 60 సంవత్సరాలు పూర్తయింది. అప్పటి కాలంలో ఏర్పాటు చేసినటువంటి ముమ్మడి ఇగ్నేషియస్ మేత్రానుల వారు ఆ కాలంలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నటువంటి వారందరికీ ఈ ప్రాంతమంతా కలియతిరిగి ఇప్పుడు గురువులు నివసించేటువంటి అన్నమ్మ గారి దేవాలయ ప్రాంతంలో నివాస స్థలం గుడి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదుపరి 1968వ సంవత్సరంలో మైకేల్ గారి స్వామి టైంలో ప్రప్రథమముగా ములకపేటకి వలస వచ్చి ఇక్కడ నివాసాన్ని ఏర్పరచుకోవటం జరిగింది.
68వ సంవత్సరం నుంచి దాదాపు 72 సంవత్సరాల ప్రాంతంలో అందరూ ఇక్కడ వలస వచ్చి ఉన్నారు. మరి ఎన్నాళ్ళు దీంట్లో భాగంగా కేసీ వర్క్స్ విచారణలో వీరు భాగాన్ని పంచుకుంటూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 16, 1992వ సంవత్సరం గురవరేణులు ఎస్ థామస్ ఫాదర్ గారు నాకు చెప్పించారు అనుకుంటున్నాను. మరి ఆశీర్వదించి ఉన్నారు, దానిని వారు ప్రతిష్ఠింప చేసి ఉన్నారు. సో ఈ 25 సంవత్సరాలు ఈ సోదరులారా, ఈ యొక్క నూలకపేట ఒక గ్రామంగా, ఒక అవుట్ స్టేషన్గా గుర్తిస్తూ ఉన్నాము. దానికి మీకు ఒక వచ్చి ఎందుకంటే ఇప్పటి వరకు దిక్కులేనటువంటి పక్షులుగా ఉన్నట్టున్నారు. అవునా? దిక్కులేని వాళ్ళు ఏమన్నారు, దేవుడే దిక్కులు ఉన్నందుకు మరి మీకు ఒక గుర్తింపు అంటూ తీసుకొచ్చినందుకు దాని వెనకాల వాళ్ళు ఎంతగానో కృషి చేశారు అంటూ ఉంది అని మీరు గుర్తించాలి. వాళ్ళదే కాదు, అక్కడ థామస్ గారు ఉన్నారు, ఎల్లిపల్లి థామస్ ఫాదర్ ఉన్నారు, ఎస్ థామస్ ఫాదర్. మీ బుద్ధులే ఉంటాయి, కొన్నిసార్లు మీ ఆలోచనలే ఉంటాయి. మేమంతా ఏదో ఆకాశం నుంచి ఊడిపడలే. ఇక్కడ ప్రభు మీ ప్రజల మధ్యలో నుంచే ఎన్నుకున్నాడు కాబట్టి మరి మీకోసం ప్రజలు తీసుకొచ్చేటువంటి కానుకలు ఈ పీఠం మీద అర్పిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు స్వీకరిస్తాడు. వాళ్ళ యొక్క చేతులు అభిషేకించబడినాయి. మీ గారు మీ అభిషేకించారా? మీరు చిన్నప్పుడు సార్ మీ చేతుల్ని అభిషేకించవచ్చు, వాళ్ళు అవి రాకపోతే, లేదా పెద్ద అయినాక పెళ్ళైనాక మీ ఆయన అభిషేకించవచ్చు, కూరలు సరిగా వాడకపోతే. కానీ వీళ్ళని మాత్రం దేవుడి యొక్క ఆత్మ అభిషేకించి ఆత్మతో నింపుకుంది. చూడడానికి మేమంతా పిచ్చోళ్ళ మాదిరిగా ఉంటాం, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం గొప్పగా ఉంటుంది. మనం అనుకుంటాము ఈ ఫాదర్ని తిట్టొచ్చు అనుకుంటాం. కొంతమంది కొట్టలు కూడా కొడతారు, కొంతమంది నెట్టేస్తారు. అప్పుడు ఏం కాదు, తర్వాతనే అవుతుంది. ఒక ఆయన పొద్దున్న లేస్తే ఇన్ని పుస్తకాలు చర్చికి వ్యతిరేకంగా, బిషప్ గారికి వ్యతిరేకంగా, ఫాదర్లకు వ్యతిరేకంగా మోసుకుంటూ 20 సంవత్సరాలు వచ్చే వరకు ఒక మెట్టు కూడా ఎక్కలేదు. ఏ హాస్పిటల్కి పోయినా డాక్టర్ ఏమంటాడంటే అన్నీ బాగుంది. మరి అన్నీ బాగుంటే మెట్లు ఎందుకు ఎక్కలేదు? ఇద్దరు పట్టుకొని లేపుకొని రావాలి. పొద్దున్న లేస్తే సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగా. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.
అలసి ఉన్నవారా పాప క్షమాపణకు పరితపించువారా ఆత్మీయ ఆకలితో అలసి ఉన్నవారా పాప క్షమాపణకు పరితపించువారా ముదమారరారే ఆ విందులో పొందుము హృదయాంతరంగాలతో ఆ ప్రభుని ప్రేమామృతం ప్రేమానురాగాలతో ఆ దివ్య జీవామృతం శాంతిని వెతుకువరా నీతిని కోరువరా దీన మనస్సులారా దీవెన కోరువరా శాంతిని వెదురువరా నీతిని కోరువరా దీన మనసులారా దీవెన కోరువరా త్వరపడి రారే ఆ ప్రభునిలో పొందుము పరపడిరారే ఆ ప్రభునిలో పొందుము